హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్కి స్వాగతం. ఈరోజు నేనైతే మీకైతే గార్డెన్ చూపిస్తున్నానండి. ఇది ఎక్కడంటే ఇది మా పెద్ద వాళ్ళ ఇల్లు అండి, మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడైతే ఇగో ఇంటి ముందు ఇలా నెట్ మొత్తం పెట్టేసి చెట్లు పెట్టారండి. ఇది ఇంటి ముందు ఇట్లయితే ఇంట్లో కూడా గార్డెన్ ఉందండి. ఇగోండి ఇంట్లో పైన టెర్రస్ గార్డెన్ కూడా ఉందండి. మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇదిగోండి ఇంటి ముందు అయితే ఇగో రోజ్ ఫ్లవర్ చెట్లు అండి, రెడ్ కలర్ రోజెస్ చాలా ఉండేయండి. మార్నింగే పూజకు అన్నీ తెంపేసిండే. ఇక్కడ కూడా మల్లె పూల చెట్లు అండి, లెమన్ చెట్టు. ఇది కొంచెం చూడండి ఎంత బాగుంది. ఇది మేమైతే ఇంట్లోకి వెళ్ళగానే ఇక్కడ ఇది ఏం చెట్టో తెలుసా అండి, అంగూరు గుత్తుల పండ్లు అండి, గ్రేప్స్ చెట్టు. ఇది కూడా ఎంత పైకి ఎంత బాగుందో చూడండి, చూస్తున్నారా? ఇగో ఇదంతా గ్రేప్స్ చెట్టే అండి, చాలా గ్రేప్స్ ఉన్నాయండి దానికి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడైతే లెమన్ చెట్టు ఉందండి, నిమ్మకాయ చెట్టు, చాలా గ్రేప్స్ అవుతాయండి దీనికైతే. ఇక్కడైతే బీరకాయ చెట్టు కోసం ఇలా పందిరి వేశారండి, చాలా బాగుందండి ఇక్కడ పందిరైతే. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా పందిరేశారు. కింద చూడండి కలమంద చెట్టు కూడా ఉందండి ఇక్కడ. చాలా బాగుందండి ఈ గార్డెన్. ఇంకా మీ గ్రేప్ చెట్టు చూస్తే మీరైతే వావ్ అని అంటారు, అంత బాగుందండి. ఇదిగోండి ఇక్కడ తులసమ్మ చెట్టు అయితే చాలా బాగా పెరిగిందండి, చాలా దళాలు కూడా వచ్చాయి దానికి. ఇదిగోండి ఇక్కడేమో కాకరకాయ చెట్టు అండి, దీనికి కూడా పందిరేసారని చెప్పాను కదా. ఇదంతా పందిరి మీదనే పారుతుందండి మొత్తం కాకరకాయ చెట్టు. ఇక్కడ కరివేపాకు చెట్టు అండి, ఇదైతే మొత్తం దింపేశారు. ఇదేమో రణపాల చెట్టు అంటారు, ఐడియా ఉందా అండి? దీని ఆకులు కూడా కొంతమంది తింటారు, హెల్త్కి చాలా మంచిది అంటారు. అదండి రణపాల చెట్టు. తులసమ్మ చెట్లు, ఇక్కడ జాస్మిన్. ఇక్కడ డస్ట్ అనేది కూరగాయలు మనం అన్నీ కట్ చేస్తాం కదండి, అసలు వేస్ట్ చేయకండి. ఇలా టబ్లో పెట్టుకొని మనం ఏదైనా కూరగాయల తొక్కలు తీస్తాం కదండి, దాంట్లో వేయండి, మనకైతే మంచిగా ఎరువు తయారవుతుందండి. ఇదేమో మల్లె చెట్టు అండి, జాస్మిన్ చెట్టు. దీన్ని చూడండి ఇది ఎంత పైకి పెరిగిందో. ఇదిగోండి నేను ఇదిగోండి ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి అక్కడ వరకు ఉంది, ఫస్ట్ ఫ్లోర్ వరకు అయిందండి ఈ జాస్మిన్ చెట్టు అయితే. దీనికి పూలు వస్తే అసలు తెంపడం కూడా మనకు చాలా కష్టం అవుతుంది, అలా ఉంటుందండి. ఇక్కడేమో పుదీనా అండి, ఇదంతా పుదీనానే, చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ పుదీనా అయితే. ఇది మొత్తం పుదీనానే అండి. ఇక్కడ ఇటు చివర్లో ఇదంతా తులసమ్మ చెట్టు అన్నా కానీ చాలా గుబురుగా మంచిగా ఉందండి. ఇదంతా పుదీనానే. ఇదంతా చూడండి లాస్ట్లో కాకరకాయ చెట్టు. ఇక్కడ ఈ కార్నర్లో ఇదికేమో ఇంటికి వన్ సైడ్ మొత్తం కార్నర్లో ఇలా చెట్లు ఉన్నాయండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు చూసారా. ఇదంతా పుదీనా చెట్టు. ఇక్కడేమో పక్కకేమో తులసమ్మ కోట. ఇది ఏం చెట్టు అంటే జామ చెట్టు. దీనికి జామకాయలు కూడా చిన్న చిన్న జామకాయలు అయ్యాయండి. ఇదిగోండి జామకాయలు చూసారా. ఇదంతా జామ చెట్టే, చాలా పెద్దగా ఉందండి జామ చెట్టు. జామ చెట్టు పక్కకు ఇంకొక లెమన్ చెట్టు. ఇదంతా కింద అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ కింద మొత్తము. ఇదంతా ఇక్కడ ఉంది చూడండి, ఇది గ్రేప్ చెట్టు మొదలండి. ఇక్కడ నుంచి మన పై వరకు గ్రేప్స్ చెట్టు ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వరకు. మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. దీని మొదలు ఎక్కడుందో చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ ఉందా, ఇదంతా గ్రేప్ చెట్టు మొదలు. ఇదంతా చూసారా అండి, ఇదంతా గ్రేప్ చెట్టు మొదలు. ఇక్కడ నుంచి ఆ పై నుంచి, ఇదిగో నేను పై నుంచి చూపిస్తున్నాను. ఇదిగో ఇదంతా గ్రేప్ చెట్టే అండి, ఇదంతా గ్రేప్ చెట్టు. చాలా బాగుందండి. అసలు ఇంట్లో కూడా గ్రేప్స్ అవుతాయంటే ఎవరైనా నమ్ముతారా? ఇది నిజం, నా వీడియో చూడండి కంపల్సరీ నమ్ముతారు. ఇదంతా గ్రేప్సే. మీకు గ్రేప్స్ కూడా చూపిస్తాను. ఇగోండి నమ్ముతారా? ఇగోండి నేను చెప్పాను కదా గ్రేప్స్ అని, ఇగోండి గ్రేప్స్. చాలా బాగుందండి ఈ చెట్టు అయితే. అసలు కోతులు అయితే ఫుల్, ఈ గ్రేప్స్ కోతులతో ఫుల్ వస్తాయి. ఇదిగోండి గ్రేప్స్ చిన్న చిన్నగా అవుతున్నాయి, చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి గ్రేప్స్. ఎంతైనా మనం ఇంట్లో పండించుకున్న గ్రేప్స్ ఉంటే ఎంత బాగుంటుందండి అసలు. బయట కొనుక్కొని తినే బదులు ఇట్లా పెంచుకొని తింటే ఎంత బాగుంటుంది అసలు. ఇదిగోండి ఇక్కడ కూడా గ్రేప్స్ ఇంత సైజు అవుతాయండి, నేను చూపిస్తున్నాను ఆ లాస్ట్ ఆ సైజ్ అయితే అంత అవుతున్నాయి. చిన్న చిన్న స్టార్టింగ్లో ఇంత చిన్నగా అయ్యి మనం చూపించాలని చూడండి, ఆ సైజులో అంత పెద్ద గ్రేప్స్ అయినాయి. నేనైతే ఎవరింట్లో ఇట్లా గ్రేప్స్ చెట్లు ఇంత కాయలు అయితే ఎక్కువ మటుకు అసలు చూడలేను. ఇదే ఫస్ట్ టైం అండి మా అత్తమ్మ వంటలోనే చూసుడు. ఇదిగోండి గ్రేప్స్ నేను చూపిస్తాను. పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి ఇలా కడితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిందండి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఇక్కడ నుంచి అక్కడి వరకు గ్రేప్ చెట్స్, ఇవన్నీ గ్రేప్ చెట్టే మొత్తం. ఒకటే చెట్టు అండి, ఒక్క చెట్టు ఇంత పెద్దగా అయింది. ఇదిగోండి గ్రేప్స్ ఇవే అయినాయండి, ఇవే లాస్ట్ స్టేజ్, ఇంతకంటే పెద్దగా కావు.
కలర్ కూడా ఇవే కలర్ ఉంటాయి, మనకి చేంజ్ అవ్వదు. రేపు గ్రీన్ కలరే ఉంటుంది కదండి, ఇదే గ్రీన్. ఇదిగోండి మళ్ళీ పండు మక్కిపోతే ఇలా అయిపోతుంది. ఇంకా ఈలోపే మనం అంత సైజు ఉన్నప్పుడు గ్రేప్స్ తెంపేసుకోవాలా. ఇదిగోండి గ్రేప్స్ చెట్టు అయితే మీరైతే చూడండి, మొత్తం గ్రేప్సే అండి ఇవన్నీ. చాలా బాగుందండి. ప్లీజ్ అండి, మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఇవన్నీ గ్రేప్స్. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, కింద గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా. ఇంకా టెర్రస్ గార్డెన్ ఉంటుందండి పైన, అసలు అది కూడా సూపర్ అండి. మీకు ఇది పై నుంచి మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ అక్కడి వరకు ఇదంతా గార్డెనే అండి. ఇందులో అయితే ఈ గ్రేప్ చెట్టు అయితే హైలైట్ అండి. ఇందులో నేను చెప్పాను కదా, ఇది టెర్రస్ అంటే సెకండ్ ఫ్లోర్ పైన. ఇది పైన చూడండి వాతావరణం ఎంత బాగుంది. మొత్తం పైనకి వెళ్ళి ఇలా మొత్తం పందిరేసారండి. ఇక్కడ నుంచి మొత్తం ఈ టెర్రస్ గార్డెను అంటే సెకండ్ ఫ్లోర్ మనకి. ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడి వరకు ఇవన్నీ బీర చెట్లు, చిక్కుడుకాయ చెట్లు, ఇంకా సొరకాయ చెట్లు ఇలా అన్నీ పెట్టారు. ఇలా టబ్లో బ్లాక్ కలర్ టబ్ తీసుకొని దీంట్లో మొత్తం మట్టి నింపారండి. మట్టిలో కోకోపీట్ కూడా నింపారంట. ఇవన్నీ నింపి ఇక్కడ ఇలా చెట్లు పెట్టారండి. ఇదైతే చిక్కుడుకాయ చెట్టు. ఇంతకుముందు చూపించిన ఏమో బీరకాయ చెట్లు. ఇక కలమంద ఉంది, ఎంత బాగుంది. చిన్న టబ్లో కొత్తిమీర అది తోటకూర కూడా వేసారండి, చూపిస్తాను. ఇవైతే మేడే ఫ్లవర్స్ అంటారు చూడండి, మేడే ఫ్లవర్స్. ఇదిగోండి కొత్తిమీర. ఇదేమో బీరకాయ చెట్టు అండి, ఇది కూడా మొత్తం బీరకాయ. ఈ పందిరి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు మనకి ఇప్పుడు ఇవి ఇప్పుడే పెట్టారు కదా, ఒక 1 మంత్ అయినాక చూస్తే ఈ పందిరి మొత్తం నిండిపోతుందండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చూశాను. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఇది మొత్తం అయినాక కూడా వీడియో తీసి చూపిస్తానండి. ఇది లాస్ట్లో ఇంకొక బీరకాయ చెట్టు ఉంది చూడండి, ఇదిగోండి. ఎలా ఉందండి మా గార్డెన్, మా అత్తయ్య వాళ్ళ గార్డెన్. మీకైతే నచ్చితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు కూడా వస్తానండి ప్లీజ్. ఇదిగోండి చూసారా, మొత్తం చూడండి ఎంత బాగుందండి. ఇదంతా అయినాక ఇంకా అసలు పందిరి వేసినట్టు, పచ్చడి పందిరి వేసినట్టు ఉంటుందండి, అలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.